అమృతం సీరియల్ చాలా ప్రతి ఒక్కరికి నచ్చిన సీరియల్. ఇప్పటికీ ఆ సీరియల్ వస్తే చూసే వాళ్ళు కోట్లాది మంది ఉంటారు. అవునండి. ఆ సీరియల్తో మీ తెరంగేటం. అవునండి. అది అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన తర్వాత ఒక 2 సినిమాలు నేనే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా చేసుకుని చేతులు కాల్చుకున్న తర్వాత టీవీ ఫీల్డ్ అప్పుడే బ్లూమ్ అవుతుందండి బాగా. ఆ టైంలో గంగరాజు గారు మా డిస్టెంట్ రిలేటివ్ అండి. గంగరాజు గారు హీ వాజ్ ప్లానింగ్ టీవీ సీరియల్స్ అండ్ వాళ్ళు అనమాట. ఆ టైంలో మొత్తం అన్నీ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సోప్స్ వచ్చాయి. అన్నీ కూడా అత్త కోడళ్ళ తగాదాలు ఇట్లాగా. వీటి మధ్యన వై డోంట్ వీ డూ ఏ కామెడీ సీరియల్ అని చెప్పేసి అనుకున్న తర్వాత వీ అప్రోచ్డ్ మలిక్ గారు హ్యాస్ రిటర్న్ ద బేసిక్ ప్రిమైజ్ ఫర్ ది టీవీ షో అండి. ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్లో ఆయన పేరు ఉంటుంది. తర్వాత వీ టుక్ అప్ రైటింగ్. గంగరాజు గారు అండ్ మేమిద్దరం కూర్చుని కూడా కొన్ని స్క్రిప్ట్స్ చేయటం. ముందు ఏలెట్ చంద్రశేఖర్ గారు డైరెక్ట్ చేశారు. తర్వాత ఆయనకి అయితే సినిమా డైరెక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఐ టుక్ అప్ ద మ్యాంటల్ అండ్ ఐ స్టార్టెడ్ డైరెక్టింగ్ అండ్ ఐ ఆల్మోస్ట్ డైరెక్టెడ్ అప్ టు 60 ఎపిసోడ్స్ అండి. యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ 60 ఎపిసోడ్స్. ఒక 80 ఎపిసోడ్స్ వరకు యాక్ట్ చేశాను. ఐ హ్యావ్ రిటర్న్ ఐ వాజ్ ది కో ఆథర్ ఆఫ్ ఆల్ దీస్ ఎపిసోడ్స్ ఇన్ విచ్ ఐ హ్యావ్ యాక్టెడ్ అండ్ డైరెక్టెడ్ అండి. యాజ్ ఏ యాక్టర్గా మీకు అమృతం సీరియల్లో మీకేమనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్? వీ యూస్ టు ఎంజాయ్ టీవీ సిరీస్ కానీ అట్ టీవీ సీరియల్ మేకింగ్ కానీ సిరీస్ మేకింగ్ కానీ ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్ అండి. ఒక రకంగా చెప్పాలంటే సినిమా అనేది చాలా లీజర్లీ చాలా హాయిగా ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు అండి. సినిమా టెన్షన్ ఒకేసారి ఉంటుంది. రిలీజ్ ముందు రోజు, రిలీజ్ తర్వాత 1-2 రోజులు అంతే. వేరే టీవీ సిరీస్ అనేది కానీ టీవీ సీరియల్ కానీ ఎవ్రీ వీక్ ఎవ్రీ డే, పర్టికులర్లీ డైలీ అనుకోండి. ఇంకా మీకు తెలియదు కాదు, మీరు అందించాలి అని అంటే ఎంత ఉరుకులు పరుగులు పెడతారు. ఇట్ ఈస్ స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో. బట్ అమృతంలో హిలేరియస్ కామెడీ గురించి కానీ చేసేటప్పుడు కూడా మేము నవ్వుకునేవాళ్ళం. శివాజీరాజు గారు చేసినప్పుడు కానీ, లేకపోతే కంటిన్యూస్గా ఉండే క్యారెక్టర్లు హనుమంతరావు గారు, మన హర్ష గారు, తర్వాత ఆ మెయిన్ శివనారాయణ గారు, ఆయనతో బాగా జోక్స్ వేసుకుంటా ఆ క్యారెక్టర్ పేర్లతో పిలిచేవాళ్ళం ఆయన్ని కూడా. ఇప్పటికీ నేను ఆయన్ని అలాగే పిలుస్తూ ఉంటాను, అప్పాజీ గారు అని చెప్పేసి, బెల్ట్ అప్పాజీ గారు అని. అది ఇట్ వాజ్ ఫన్నీ అండి.